వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఇళ్లల్లో కార్యాలయాల్లో ఎక్కడున్నా ఎండ వేడిమి ఉక్కపోత వల్ల ఫ్యాన్లు ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిన దగ్గర నుంచి ఏసీల వినియోగం పెరిగింది. 180% మంది ఏసీలు వినియోగిస్తున్నారు. సాధారణ రోజుల్లో కన్నా వేసవిలో ఉదయం రాత్రి వేళల్లో ఎక్కువగా ఏసీలు వేస్తున్నారు. చాలా మంది ఏసీలు వినియోగిస్తున్నా వాటి వినియోగం నిర్వహణ గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ఏసీలు క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేయకపోతే కూలింగ్ సరిగా రాదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏసీలు గదిలో ఎంత ఎత్తులో ఉండాలి, ఎలా వాడాలి, మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ప్రతిరోజు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదుతుంది. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఒక పక్క ఎండ వేడిమి, మరో పక్క చెమటతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ ఉంటున్నారు. ఫ్యాన్ ఏసీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి కామన్ అయిపోయింది. చాలా శాతం ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు ఏసీ వాడుతున్నారు. అయితే ఏసీ వాడుతున్నారు కానీ దాన్ని ఎట్లా వినియోగించాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా వాడాలనేది చాలామందికి అవగాహన లేదు. దీని మీద అవగాహన లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ వేసవిలో చాలా కాలం నుంచి వాడకుండా వదిలేసిన ఏసీలను ఒక్కసారి వాడుకలో తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏసీ అనేది ఎట్లా వాడాలి అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ జమీల్ ఖాద్రి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు చాలామంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు కానీ వాటి గురించి సరైన అవగాహన ఉండట్లేదు. అసలు ఏసీ వాడకం అనేది ఎలా చేయాలి? సార్, ఇప్పుడు ఏసీ అనేది మనకి ఇంట్లో దాదాపు 7 ఫీట్ హైట్లో ఉంటుంది. ఒకసారి టెక్నీషియన్ వస్తాడు, మనం ఏసీ కొనుగోలు చేసినప్పుడు ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత దాదాపు కస్టమర్ స్విచ్ ఆన్ చేసుకొని జస్ట్ రిమోట్లో ఆపరేట్ చేసుకోవడమే కానీ దానికి ముట్టుకునే పని ఉండదు. కాకపోతే చాలామంది కస్టమర్స్కి తెలియదు ఏంటంటే దాంట్లో ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుందండి. ఏ కంపెనీ ఏసీ అయినా సరే దాంట్లో 2 ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి. మనం అది వాడకాన్ని బట్టి కనీసం వారానికి ఒకసారి, లేదు మనం వాడకం బాగా తక్కువగా ఉందంటే కనీసం 15 రోజులకు ఒకసారి తీసి దాన్ని వాటర్ కింద నీట్గా వాష్ చేసుకోవాలి. ట్యాప్ కింద వాటర్ ఉంటుంది కదా, ఫోర్స్లో క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆరకపోయినా సరే కొద్దిగా స్మాల్ పొడిగొడితో తుడుచుకొని కంపల్సరీ ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు ఇదంతా చేయాలి సార్. ఎందుకంటే ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు లైట్గా ఎర్త్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగని మన కస్టమర్స్ తెలియక ఒకేసారి కింద పడే ప్రమాదం ఉంది. సో కంపల్సరీ ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఇదేంటంటే కనీసం 15 రోజులకు ఒకసారి జస్ట్ మన ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. జస్ట్ మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోకపోతే మనకి కూలింగ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్ ఫిల్టర్స్ అనేది ఎట్లా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఒకసారి చూపించండి. సార్, ఇది ఇండోర్లో ఉంటుంది, అవుట్డోర్లో ఏమీ ఉండదు. ఇండోర్ ఈ డోర్ వచ్చి లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ మనం ఆపరేట్ చేయడానికి చిన్న నాట్ అనేది ఇస్తాడు సార్. ఇక్కడ ఆ నాట్ని మనం జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత, కాకపోతే ఈ డోర్ లేపేటప్పుడు కానీ మనం క్లోజ్ చేసేటప్పుడు కానీ ఫట్ మన సౌండ్ వస్తుంది కానీ ఏమీ అవ్వదు సార్. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కేవలం సౌండ్ మాత్రమే వచ్చేది కానీ బ్రేక్ అవ్వదు. అదిగోండి సార్, ఇలా 2 ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి. కంపల్సరీ ఇది ట్యాప్లో రివర్స్ పొజిషన్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండలో పెట్టకూడదండి. అంటే ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది బెండ్ అయిపోయే అవకాశం ఉంది. కేవలం వాటర్ కింద వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడితో లైట్గా తుడిచి, లైట్గా తడుగున్నా పర్లేదండి, సేమ్ ఇలా మనం దాంట్లో ఇన్సర్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవడమే. సేమ్ 2 ఫిల్టర్స్ ఉంటాయి సార్, 2 ఫిల్టర్స్. ఇది కంపల్సరీ మనం ఏసీ యూసేజ్ని బట్టి 15 రోజులు ఒకసారి, లేదంటే కనీసం నెలకు ఒకసారి మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాలి. దాదాపు ఏంటంటే టెక్నీషియన్ సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే అతను క్లీన్ చేస్తాడు కానీ కస్టమర్స్కి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. తర్వాత ఇది క్లీన్ చేసిన తర్వాత డోర్ని కిందకి ప్రెస్ చేస్తే 2 సైడ్స్ హ్యాండ్ పెట్టి కిందకి ఇలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోద్ది అండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ సార్ ఇది. చాలామంది మనకి వింటర్లో ఆఫ్ చేస్తారు. దాదాపు 6 నెలలు వాడరు. తర్వాత సమ్మర్ వచ్చిన తర్వాతే దాన్ని వాడుకలోకి తీస్తారు. ఇన్ని రోజులు వాడకపోవడం వల్ల ఏమన్నా జరిగిద్దా? ఒకేసారి వాడుకలోకి తెచ్చేటప్పుడు దాన్ని ఎట్లా వినియోగించాలి?
ఇప్పుడు మనం సమ్మర్ ఒక 4 నెలలు వాడతాము. విజయవాడ లాంటి ప్రదేశంలో అయితే దాదాపు 6 నెలలు వాడతారు. తర్వాత 6 నెలలు అది గ్యాప్ ఇవ్వకుండా ఏసీ మిషన్ అనేది కంపల్సరీ ఒక 15 డేస్కి ఒకసారి ఒక 15 మినిట్స్ అయినా మనం ఆపరేట్ చేయాలి. ఇప్పుడు మిషనరీ అనేది కంపల్సరీ ఆపరేట్ చేస్తూ ఉంటేనే అది కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే పైప్స్ లోపల గ్యాస్ ఒక చోట స్టాగ్ అయిపోద్ది, అలాగే ఆయిల్ ఉంటుంది. ఒక చోట స్టాగ్ అయిపోవడం వల్ల మీకు పైప్ దెబ్బతినే అవకాశం ఉండి లీక్స్ వస్తాయి. కంపల్సరీ 15 డేస్కి ఒకసారి ఒక పావు గంట మనం ఆపరేట్ చేయడం వల్ల ఏసీ మీది మంచి కండిషన్లో ఉంటుంది. తర్వాత మనం సీజన్ వస్తుంది అనగా ఒక జనవరి ఆ మాసంలో కంపల్సరీ ఒకసారి టెక్నీషియన్ని పిలిచి సర్వీసింగ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఏసీని మర్చిపోయి దాదాపు ఏప్రిల్ నెలలో మే నెలలో టెక్నీషియన్ పిలుస్తారు. అలా పిలవడం వలన టెక్నీషియన్ షెడ్యూల్ కూడా బాగా బిజీగా ఉంటుంది. తర్వాత మీకు ఏసీ ఇంట్లో ఉండడం జస్ట్ ఉండి కూడా ఉపయోగం ఉండదు. అంటే మీరు కరెక్ట్గా జనవరి ఆ టైంలో సర్వీసింగ్ చేయడం వల్ల టెక్నీషియన్ కూడా మంచి అందుబాటులో ఉంటాడు. అలాగే మీకు సర్వీసింగ్ కూడా చాలా వెల్గా జరుగుద్ది. మనకి ఏసీకి వచ్చేసి అవుట్డోర్ యూనిట్లు కానీ ఇండోర్ యూనిట్లు కానీ ఏ ప్రాంతాల్లో పెట్టాలి అంటే అవుట్డోర్ యూనిట్లు ఎండపడే ప్రాంతాల్లో ఉంచకూడదు అంటారు, ప్లస్ దానికి గాలి తగలాలి అనేసి అంటారు. ఆ అవుట్డోర్ యూనిట్లు ఏ ప్రాంతంలో పెట్టాలి, ఇండోర్ యూనిట్లు మనకి గదిలో ఎటువైపు ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఇండోర్ యూనిట్ అనేది గదిలో మనకి డైరెక్ట్గా తలకి తగలకుండా చాలామంది ఏంటంటే మంచానికి పెట్టేస్తారు, జస్ట్ మంచం పైన పెట్టేస్తారు అనమాట. దానివల్ల ఏమవుద్ది, మనకి ఎయిర్ డైరెక్ట్గా తలకి తగిలే ప్రమాదం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం పాడవుద్ది. అలా కాకుండా బెడ్కి ఆపోజిట్ ఏదైనా సైడ్గా ఉండాలి సార్. ఏసీ అనేది రూమ్లో గాలి సర్క్యులేట్ అవ్వడం వలన మీకు రూమ్ ఆటోమేటిక్గా కూల్ అయిపోద్ది. నెక్స్ట్ అవుట్డోర్ వచ్చి ఎండకి డైరెక్ట్గా పడే ప్రదేశంలో ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు అవుట్డోర్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ప్లస్ ఆ హీటు ప్లస్ ఈ ఎండ హీట్ వలన మీకు ఏసీ రిపేర్ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీ అనేది దాదాపు ఒకవేళ మనం టెర్రస్ మీద సెట్ చేసినా సరే దానిపైన ఒక రూఫ్ లాంటిది సెట్ చేసుకోవచ్చు. లేదంటే మన బాల్కనీస్లో అవుటర్ ప్లేస్లో బాల్కనీస్లో పెట్టుకోవచ్చు సార్. దానికి వర్షం పడినా కానీ ఎండ పడినా కానీ దానికి అవుట్డోర్ యూనిట్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఏమైనా ఉండిద్దా? ఏసీ మీద వర్షం పడినా ఎండ పడినా ఏమవుదు. ఎండ మాత్రం ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్గా పడకూడదు, ఒక రూఫ్ అనేది సెట్ చేసుకోవాలి. వర్షం పడినా మాత్రం ఏమవుదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న మనకి అపార్ట్మెంట్స్లో నగరాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. దాంట్లో టెక్నీషియన్ రోప్తో దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే బిల్డర్స్ కూడా కొద్దిగా దానికి ఒక సరైన వెసులుబాటు అనేది ఇవ్వట్లేదు. తాడుతో దిగడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి పెయింటర్స్ ఉంటారు, తాడుతో దిగుతారు, ఒకసారి పెయింటర్స్ వచ్చేస్తారు, మళ్ళీ కొన్ని సంవత్సరాలకు అవసరం ఉంటుంది. ఏసీతో అలా కాదు, సంవత్సరానికి ఒకసారైనా కంపల్సరీ సర్వీసింగ్ చేయడానికి దిగాలి. సో ఏసీకి మీరు పైప్ లైన్ కొంచెం ఖర్చు అయినా సరే ఒకవేళ సెకండ్ ఫ్లోర్లో ఉన్న థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఏసీ యూనిట్ అనేది టెర్రస్ మీద పెట్టుకొని దానికి ఒక రూఫ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే ఏసీ అనేది గదిలో ఎంత టెంపరేచర్లో ఉంచాలి, 26లో ఉంచాలా, 18లో ఉంచాలా, ఇట్లా చాలామంది కూలింగ్ లేదని చెప్పేసి 18లో పెడుతుంటారు. అసలు ఎంత నార్మల్ రేంజ్లో పెట్టాలి? ఏసీ అనేది మనకి అబౌవ్ 24 సార్, 24 నుంచి 30 లోపు పెట్టాలి. ఫర్ సపోజ్ 18లో పెట్టడం వల్ల ఏమవుద్దంటే కంప్రెషర్కి రెస్ట్ అనేది దొరకదు. మనం ఏసీ ఆన్ చేసినంతసేపు కంప్రెషర్ రన్ అవుతూనే ఉంటుంది, దానివల్ల మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చుద్ది. అదే మనం 24 అబోవ్ పెడితే ఏమవుద్దంటే రూమ్లో సర్టెన్ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా మనకి ఇండోర్ రన్ అవుతానే ఉంటుంది, కానీ అవుట్డోర్లో కంప్రెషర్ ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అవడం వల్ల కంప్రెషర్కి కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుద్ది, అలాగే మీకు పవర్ బిల్కి కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుద్ది. కంపల్సరీ మనం 24 అబోవ్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది రూమ్లో సర్టెన్ కూలింగ్ రాగానే. మామూలుగా చాలామంది ఏం చేస్తుంటారంటే గదిలో కూలింగ్ అవ్వగానే ఏసీ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అట్లా ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేస్తడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ పెరిగిద్దాం. మనం ఎంతసేపటికి మినిమం ఎంతసేపు వాడాలి ఏసీ? ఏసీ అనేది ఆఫ్ అండ్ ఆన్ చేయడం వల్ల కరెంటు పెద్దగా తేడా రాదండి, కాకపోతే మీకు నిద్ర డిస్టర్బెన్స్, దానివల్ల ఆరోగ్యం చెడుద్ది. ఏసీ అనేది ఫర్ సపోజ్ మనం సర్టెన్గా 24 యా 25 కానీ 26 కానీ పెట్టేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు సార్. పడుకుంటే ఆటోమేటిక్గా మీకు అదే ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు దాదాపు రాత్రి ఒక 10-11కి ఆన్ చేసినా తెల్లారే 4-5 దాకా ఆన్ చేసుకున్నా పెద్దగా కరెంట్ కూడా కాలదు. మీకు ఏసీ కూడా మంచి కండిషన్లో ఉంటుంది. దానికి మించి మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫుల్ కూలింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే పొద్దున్న లేవగానే ఒళ్ళు నొప్పులు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఏసీ వేయంగానే ఫ్యాన్లు కూడా వేస్తూ ఉంటారు. ఒక పక్కన ఫ్యాన్ తిరుగుతూ ఉండిద్ది, ఏసీ కూడా ఉంది. ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వేయొచ్చా? ఇది చాలా పెద్ద సమస్య సార్, చాలామంది అడుగుతుంటారు. ఫ్యాన్ అనేది మనకి కంఫర్ట్ లెవెల్ సార్. అది ఫ్యాన్
ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, వేడిగాలి అనేది పైన ఉంటుంది, చల్లగాలి కింద ఉంటుంది. అలాగే మనకి రూఫ్ దగ్గరలో ఏంటంటే మొత్తం వేడిగాలి ఉంటుంది. ఫ్యాన్ వేయడం వల్ల ఒకేసారి మనకి పైనుంచి వేడిగాలి వచ్చినట్టు అనిపించుద్ది, కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యాన్ అనేది యాజ్ ఏ టెక్నీషియన్గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంది ఏంటంటే, ఫ్యాన్ అనేది మన కంఫర్ట్ జోన్. చాలామందికి ఏంటంటే ఆ ఫ్యాన్ శబ్దం ఉంటే కానీ నిద్ర రాదు. సో మనం ఫ్యాన్ ఉంచినా పర్వాలేదు, ఉంచకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఫ్యాన్తోనే నాకు నిద్ర వస్తుంది అనుకుంటే మాత్రం ఫ్యాన్ ఒక 2లో కానీ 3లో కానీ సింపుల్గా సెట్ చేసుకొని పడుకుంటే బాగుంటుందండి. ఫ్యాన్ వేయడం వల్ల ఏసీ కూలింగ్లో కానీ ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం? ఏమీ లేదు సార్, ఫ్యాన్ వేయడం వల్ల ఏసీకి కానీ మనకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యాన్ అనేది కేవలం మన కంఫర్ట్ జోన్ అంతే. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు బయట మనం ఏసీ వేసుకున్నప్పుడు గదిలో ఒక పాత్రలో కానీ ఒక బకెట్లో కానీ నీళ్ళు వేసుకొని ఉంచుకుంటే అది హ్యూమిడిటీకి మంచిది అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, అందులో వాస్తవం? ఓకే, రీసెంట్గా నేను కూడా విన్నాను సార్. అది సైంటిఫిక్గా అయితే నాకైతే అవగాహన లేదు, కానీ నాకు కూడా దాని గురించి అంత క్లారిటీ లేదు. కాకపోతే ఇలా గన్నెలో పెట్టుకుంటే ఏదో మనకి వేపర్ వచ్చుద్ది, చెమ్మ వచ్చుద్ది, దానివల్ల ఇది అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా మేము దాదాపు నేను ఏసీ ఫీల్డ్లో 30 years నుంచి ఉన్నాను, ఎప్పుడు కూడా ఇష్ట అవసరం రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు సార్. అది మన ఇటీవల ఏసీ ప్రమాదాలు కూడా చాలా చూస్తున్నాం. ఈ ఇంట్లో రూమ్లో గ్యాస్ లీక్ అయ్యి అందరు చనిపోయారు అనేసి ఇటీవల ఢిల్లీలో కూడా జరిగింది. లోపల ఇండోర్ గ్యాస్ పేలిపోయి, అదే ఎయిర్ కండిషనర్ పేలిపోయి 9 మంది సజీవ దహనం అయిపోయి. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి, దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లోనండి ఏసీలో గ్యాసు మనకి ఎటువంటి హాని ఉండేది కాదు. ఇప్పుడు వస్తున్న దాదాపు ఒక 8 years 10 years నుంచి వస్తున్న గ్యాసెస్ ఏంటంటే ఫ్లేమబుల్ గ్యాసెస్, ఈక్వల్ టు ఎల్పిజి. వాటిలో ఎటువంటి స్మెల్ ఉండదు. గ్యాస్ లీక్ జరిగితేనే అది మీకు పేలిపోయే ప్రమాదం ఉంది. అదేను మీకు కొత్త ఏసీలకి మ్యాక్సిమం ఆ ప్రమాదం ఉండదు. దాదాపు ఎప్పుడైతే టెక్నీషియన్ ఒకసారి వచ్చి మీకు అది గ్యాస్ ఛార్జింగ్ చేశాడో అప్పుడు దానికి పేలిపోయే ప్రమాదం ఉంది. టెక్నీషియన్ అంటే అవగాహన లేని మార్కెట్లో టెక్నీషియన్స్గా చలామణి అవుతున్న టెక్నీషియన్స్తో ఆ ప్రమాదము. అది ఎలా జరుగుద్దంటే, ఇప్పుడు మనకు ఒక బ్లాస్ట్ జరగాలంటే లోపల ఆక్సిజన్ ఉండాలి పైప్లో, అలాగే ఫ్లేమబుల్ ఐటమ్ ఉండాలి, అలాగే స్పార్క్ జరగాలి. ఇప్పుడు లోపల కంప్రెసర్ లోపల స్పార్క్ ఉంటుంది, ఫ్లేమబుల్ ఐటమ్ వచ్చి గ్యాస్, తర్వాత మీకు అక్కడ మూడోది ఆక్సిజన్ ఉండకూడదు. ఎప్పుడైతే మీకు ఒక టెక్నీషియన్ మీకు గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా వ్యాక్యూమ్ చేయడో దాంట్లో కొద్దిగా ఎయిర్ ఉండిపోద్ది, ఆక్సిజన్. అప్పుడు మీకు ఎప్పుడైతే లోపల కంప్రెసర్ లోపల ఏమైనా స్పార్క్ వచ్చిద్దో అప్పుడు మీకు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కంపల్సరీ మీ ఇంట్లో అటెండ్ అయ్యే టెక్నీషియన్ ఎవరైతే ఇన్స్టలేషన్కి వస్తున్నారో వ్యాక్యూమ్ అనేది పర్ఫెక్ట్గా చేయమని మనం కోరాలి. సీనియర్ టెక్నీషియన్ అయితే అతనికి చెప్పాల్సిన అవసరం లేదు, అతని పని అతను చేసుకుంటాడు. ఎవరైతే ఈ మధ్య మనం చూస్తున్నాం యువతరం ఎవరైతే వచ్చేస్తున్నారో ఫీల్డ్లో కేవలం 3 months 4 months 6 months నేర్చేసుకొని ఫీల్డ్లో వాళ్ళు కూడా టెక్నీషియన్స్గా చలామణి అవుతున్నారు. వాళ్ళు కేవలం ఇన్స్టలేషన్స్ మాత్రమే చేస్తారు, వాళ్ళకి ఎటువంటి రిపేర్స్ వాళ్ళకి అసలు తెలియదు అనమాట. అలాంటి వారి వలన ఇబ్బంది సార్. కంపల్సరీ మీకు వచ్చిన టెక్నీషియన్ని వ్యాక్యూమ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే ఏసీ పేలే ప్రమాదం అసలు ఉండదు. అది సార్, ఇప్పుడు మనకి పవర్ బిల్ తక్కువ రావాలంటే ఏసీ ఏ విధంగా ఉపయోగించాలి? అయితే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న ఏసీ మీద కూడా స్టిక్కర్స్ ఇస్తున్నాడు, 24 degreesలో ఏసీ యూస్ చేయండి అని. 24 above యూస్ చేస్తే మనకి కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చింది, రీజనబుల్గా వచ్చింది. సార్, మనకి ఏసీలో సమస్య ఉంది అనేది మనం ఎట్లా గుర్తించాలి? ఏసీలో సమస్య ఉంది అంటే ఇప్పుడు వస్తున్న ఏసీలో దాదాపు ఎర్రర్ కోడ్స్ ఇచ్చేసాడు. ఈ ఎర్రర్ అనమాట, ఈ అంటే ఎర్రర్, E1 E2 అలా డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మీకు తెలిసిన అవగాహన ఉన్న సీనియర్ టెక్నీషియన్ పిలిస్తే మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న ఏసీలో సమస్యలు ఏంటి, మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? సమస్యలు అంటే మ్యాక్సిమం ఏసీస్లో వచ్చేది గ్యాస్ లీక్ సార్. గ్యాస్ లీక్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మధ్య గ్యాస్ లీక్ సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఎందుకంటే కాలువ తీర ప్రాంతాలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఏసీ గ్యాస్ లీక్ ప్రమాదాలు వస్తున్నాయి. సో అలాంటి ప్రాంతాలలో ఉన్నవారు కొద్దిగా రేట్ ఎక్కువైనా మంచి బ్రాండెడ్ ఏసీలు వాడితే బెటర్. సార్, ఇప్పుడు ఏసీలో కూడా అల్యూమినియం పైపులు, కాపర్ పైపులు అనేసి వస్తున్నాయి, అది ఏది వాడితే మంచిది? అల్యూమినియం పైప్ అనేది దాదాపు ఒక 10 years క్రితం వచ్చిందండి, అది ఫెయిల్డ్ అయిన తర్వాత ఏ కంపెనీ కూడా ఇప్పుడు అసలు అల్యూమినియం పైప్ వాడట్లేదు, కంపల్సరీ కాపర్ పైప్లోనే షిఫ్ట్ అయిపోయారు. 100% కాపర్ ఏసీసే వస్తున్నాయి ఇప్పుడు, అందులో ఎటువంటి అతిశక్తి లేదు. తర్వాత ఇప్పుడు మనం వాడుతూ ఉంటాం ఏసీ రిమోట్లు కానీ, వాటిని మనకి ఏసీ రిమోట్లో చూపిస్తే మరి కొంతమంది ఫోన్లో కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. అందులో టెంపరేచర్ డిఫరెన్స్గా ఉండేది, ఇందులో టెంపరేచర్ డిఫరెన్స్. ఈ ఏసీ రిమోట్లో ఏమైనా తేడాలు ఉండిద్దా, లేకపోతే వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా? ఏసీ రిమోట్ మీరు చీప్ క్వాలిటీ వాడినా, బ్రాండెడ్ రిమోట్ వాడినా, లేదంటే మీరు ఫోన్లో ఆపరేట్ చేసుకున్నా ఏసీకి కానీ తర్వాత వేరే ప్రమాదాలకు కానీ అసలు అవకాశం ఉండదు. ఏసీకి ప్లస్ రిమోట్కి ఎటువంటి ఇది ఉండదు, 100% బాగానే ఉంటుంది. ఏ రిమోట్ అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజలు ఏసీ వాడుతుంటారు, ఏసీ వాడే ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఏసీకి వచ్చి మెయిన్ జాగ్రత్త సార్, కంపల్సరీ ఇయర్లీ వన్స్ సర్వీసింగ్.
ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ కంపల్సరీ చేయాలి. అదే ఆఫీసెస్ వాటిలో యూస్ చేసుకుంటే ఇయర్లీ 2 times చేయాలి. ఏదైనా ఏసీ వాడకాన్ని బట్టి 100% మనం జనవరి ఆ టైంలో మీరు సర్వీసింగ్కి ఫిక్స్ అయితే మీరు ఏ రీజన్కి అయితే ఏసీ తీసుకున్నారో దాన్ని మీరు 100% ఉపయోగించుకోగలరు. అది ఏసీ వాడేటప్పుడు కేవలం దాన్ని వాడడమే కాదు, దాని గురించి అవగాహన కూడా పెంచుకోవాలి. క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా వాడితే ఎక్కువ కాలం మనకి రావడంతో పాటు మన కూలింగ్ బాగా వచ్చింది. ప్లస్ పవర్ బిల్ కూడా అదుపులో ఉంటుంది, మనం ఆదా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం ఉండదని చెప్పేసి అబ్దుల్ జమీల్ ఖాదీ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.